సాహసం. బ్రిస్టల్ నుండి లండన్కు తిరిగొచ్చాడు జార్జ్. కానీ అప్పటికి తాను లండన్లో ఉండే రోజుల్లో ఈ సాహసం చేయబోతున్నాడని జార్జ్కు మాత్రం ఊహలేదు. ఇస్లింగ్టన్ చర్చ్ పాస్టర్ గారి ఆహ్వానం మీద జార్జ్ ఏప్రిల్ 27వ తేదీన వెస్లీ సీవర్డ్ హ్యారిస్లతో కలిసి అక్కడికి వెళ్ళాడు. తొలి ప్రార్థనలు జరుగుతుండగా ఆ సంఘ పెద్ద ఒక ఆయన జార్జ్ను సమీపించి బిషప్ గారి లైసెన్స్ చూపించమని, లేని పక్షంలో ఆ చర్చిలో ప్రసంగించడానికి వీల్లేదని అన్నాడు. అమెరికాలోని జార్జియా ప్రాంతపు సవానా సంఘ పాస్టర్గా నాకు బిషప్ గారి లైసెన్స్ ఉంది. ఇక్కడున్న చిన్న చిన్న పాస్టర్ల కంటే నాకున్న ఆ అధికారం ఎక్కువ బలమైంది, జార్జ్ జవాబిచ్చాడు. ఏది ఏమైనా నిర్దిష్టమైన లైసెన్స్ లేనిదే మీరిక్కడ ప్రసంగించడానికి వీల్లేదు, సంఘ పెద్ద అన్నాడు ఖండితంగా. చట్టబద్ధంగా అతని వాదన సరైంది కాదని జార్జ్కి తెలుసు. అయినా మౌనంగా వెళ్ళి బెంచి మీద కూర్చున్నాడు. తెత్తులు పౌలును పీడ వంటివాడు, కలహము రేపుతాడు అంటూ ఆరోపించే వాక్యభాగం అపోస్తలుల కార్యములు 24వ అధ్యాయం నుండి చదువుబడింది. జార్జ్ మౌనంగా ప్రార్థిస్తున్నాడు. ఈ విధంగా నిరాకరించబడ్డం మరో గొప్ప ఆశీర్వాదానికి నాంది. ఎందుకు కాకూడదు? ఇప్పుడే ఈ లండన్ నగరంలోనే బహిరంగ ప్రసంగం తాను చెయ్యాలి. ఆ సంఘ పెద్దలే ఆ ప్రాంతానికి న్యాయాధికారి కూడా. తాను ఆ సాహసం చేస్తే తనను అరెస్టు చేయడానికి కూడా అధికారం ఉంది. చర్చ అయిపోయిన తర్వాత చర్చి పాస్టర్ గారు సందేహిస్తూ ఇచ్చిన అనుమతితో జార్జ్ ఆ చర్చి వాతావరణంలోని ఓ సమాధి మీద ఎక్కాడు. చుట్టూ చేరిన వారంతా పరువు ప్రతిష్టలు ఉన్న సంఘస్థులు, కార్మికుల్లా గాలికి తిరిగే పోకిరి వాళ్ళు కాదు. అయినా అందరూ ఆశగా విన్నారు. కాన్వెంటికల్ చట్టం క్రింద తామందరినీ జైల్లో పెట్టే ప్రమాదం ఉందన్న విషయాన్ని ఎవరూ లెక్క చేయలేదు. చర్చిలో చదవబడిన వాక్యంలో నుంచే పౌలు మాటలు తీసుకుని ధైర్యంగా మొదలుపెట్టాడు. వారు మతభేదమని పేరు పెట్టు ఈ మార్గము చొప్పున నా పితరుల దేవుని నేను సేవించుచున్నాను అంటూ పౌలు అన్న మాటలను తనవిగా చేసుకుని కొనసాగించాడు. నేను వాళ్ళ సంఘాలలో నుంచి నిష్క్రమించానని నా ప్రత్యర్థులు అనవచ్చు. నిజం ఏమిటంటే వాళ్లే నన్ను వెళ్ళగొట్టారు. నేటి స్వనీతిపరులు యజమాని అయిన దేవుని విందుశాలకు రావడానికి నిరాకరిస్తున్నారు. కాబట్టి సంత వీధుల్లోకి, రహదారుల్లోకి వెళ్ళి పాపుల్ని, దుష్టుల్ని విందులకు రమ్మని బ్రతిమలాడడానికి నేను బయటకు వచ్చాను. రెవరెండ్ జార్జ్ విట్ఫీల్డ్ ఆదివారం ఉదయం మార్ఫీల్డ్ మైదానంలో బహిరంగ ప్రసంగం చేస్తారు. వాల్ పోస్టర్లు లండన్ నగరం అంతా వెలిశాయి. ఆ మైదానంలో సంతలు, అల్లరి చిల్లరి ఉత్సవాలు జరుగుతుంటాయి. జోదగాళ్ళు, మోసగాళ్ళు, గారడివారు మొదలైన వాళ్ళ ఆటపట్టు ఆ స్థలం. పాస్టర్లలో సంచలనం రేగింది. జార్జ్ స్నేహితులైతే మరొకందుకు ఆందోళన చెందారు. లండన్ రౌడీలు ఎలాంటి వాళ్ళో అందరికీ తెలుసు. అక్కడ పోగయ్యే జనంలో దొంగలు, హంతకులు, పోకిరివాళ్ళు కొల్లలుగా ఉంటారు. ఏమాత్రం సందు దొరికినా కొట్లాట, దొమ్మి ప్రారంభం అవుతుంది. విట్ఫీల్డ్ ప్రాణానికి హాని జరగవచ్చు. సీవర్డ్ కెప్టెన్ గ్లాడ్మన్ అతని ప్రక్కనే నిత్యం కనిపెట్టుకుని ఉండడానికి నిర్ణయించుకున్నారు. ఆ రోజు తెల్లవారక ముందే ఈ ఇద్దరితో పాటు చార్లెస్ వెస్లీ, జార్జ్ ఉన్న ఇల్లు చేరుకున్నాడు. వందల సంఖ్యలో జనం మోర్ఫీల్డ్కి అప్పుడే నడుస్తూ ఉన్నారు. నలుగురు ప్రార్థించారు. జార్జ్ విట్ఫీల్డ్ కాస్త ఆందోళన చెందినట్టు కనిపిస్తున్నాడు. ఒకసారంటూ పరిస్థితి చెయ్యిజారి జనంలో అల్లకల్లోలం చెలరేగిందంటే ఇక అదుపులోకి రావడం అసాధ్యం. లండన్ మోక పసుప్రాయులవుతారు. రక్తపాతం, లూటీలు జరుగుతాయి. కోట నుండి సైనికులు వస్తారు. తుపాకీలు మోగుతాయి. చచ్చిన వాళ్ళు, గాయపడిన వాళ్లతో మైదానం నిండుతుంది. ఇదంతా జార్జ్ విట్ఫీల్డ్ మూలంగానే జరుగుతుంది. జార్జ్లో సన్నగా వణుకు ప్రారంభం కావడం చూసి చార్లెస్ ఓ కాగితము, పెన్సిలు తీసుకుని రాసి జార్జ్కి అందించాడు. దైవసేవకుడా, నీ యజమాని పిలుపు విను. ఆయన కృపకు నిన్ను అప్పగిస్తున్నాం. నిశ్చింతగా వెళ్ళు. ఆయన చిత్తం నీకు శిరోధార్యం. ఆయన స్తుతి నీకు అతిశయ కారణం. ఆయన నీతే నీ గానం. యుద్ధవీరుడా, ప్రకటించు నీ ప్రభువుని. యేసు నామములో అణగద్రొక్కు నీ శత్రువుని. విజయోత్సాహంతో కదులు, ఆక్రమించుకుంటూ సాగిపో. జార్జ్ ఆ పద్యం చదివి క్రొత్త ఉత్సాహంతో నిండాడు. చార్లెస్ వేరే చర్చిలో ప్రసంగించవలసి ఉండడం చేత మోర్ఫీల్డ్కి వెళ్లడం కుదరలేదు. జార్జ్ను ముద్దు పెట్టుకుని ధైర్యం చెప్పి వెళ్ళిపోయాడు. సీవర్డ్, హ్యారిస్, జార్జ్ మోర్ఫీల్డ్ చేరేసరికి సూర్యోదయ కాంతిలో ఆ మైదానమంతా కలకల్లాడుతూ ఉంది. అయితే ఆ వచ్చిన వారందరూ ఆరాధనకి రాలేదు. వేడివేడి రొట్టెలు, గుమగుమలాడే రొట్టెలు, చేపలు బాబు చేపలు అంటూ అరుపులు నలుమూలల నుంచి వినిపిస్తున్నాయి. మైదానం మధ్యలో అంతకు ముందే ఓ ఎత్తైన బల్ల వేయించాడు సీవర్డ్.
అయితే ఆ జనంలో అది కనిపించలేదు. అది ఉన్న వైపుకు బయలుదేరారు. జనం హర్షధ్వానాలు చేశారు. స్టీవర్ట్ గ్లాడ్మన్ చూస్తుండగానే జార్జ్ జనం చేతుల్లోకి వెళ్ళిపోయాడు. కరుకు చేతులవి, కానీ స్నేహపూరితమైన చేతులు. జనసమూహం మధ్యలో చీలి జార్జ్కి దారి ఇచ్చింది. టేబుల్ దగ్గరకు చేరేసరికి జనం ఒత్తిడికి అది విరిగిపడింది. కంగారు పడబోకండి పాస్టర్ గారు, ఓ నిలువెత్తు భారీ మనిషి సున్నితంగా జార్జ్ రెక్క పుచ్చుకున్నాడు. చేపల కంపు కొడుతున్న మరో మనిషి రెండో జబ్బ పట్టుకున్నాడు. ఇద్దరు కలిసి జార్జ్ని సగం మోసుకుంటూ జనం మధ్య గుండా దారి చేసుకుంటూ మైదానానికి ఓ వైపున ఉన్న గోడ దగ్గరికి తీసుకెళ్లి ఎత్తి గోడ మీద నిలుచోబెట్టాడు. ఆ ఉదయపు చల్లదనంలో తన వైపు ఆతృతగా చూస్తున్న కొన్ని వేల ముఖాల వంక చూశాడు జార్జ్. వెనకాల ఎవరో హర్షధ్వానాలు చేశారు. ఆ పైన నిశ్శబ్దం ఆవరించింది. జార్జ్ మొదలుపెట్టాడు, బేదలకు సువర్తమానం ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను. ఆ ఉదయం డాక్టర్ ట్రాప్ క్రైస్ట్ చర్చిలో చదవబోయే తన ప్రసంగానికి తుది మెరుగులు దిద్దుకుంటున్నాడు. మూర్ఫీల్డ్ వైపుకి తండోపతండాలుగా వెళ్తున్న జనాన్ని చూసి వీళ్ళెందుకలా వెళ్తున్నారని తన సేవకుడిని అడిగాడు. అతని సమాధానం విని ట్రాప్ గారి రక్తం ఉడికింది. క్రైస్ట్ చర్చ్ ఫుల్పిట్ మీద నిలబడిన ట్రాప్ గారికి ముందు బెంచీలో మంచి భక్తిగా కూర్చుని ఉన్న జార్జ్ కనిపించాడు. ఆయన కళ్ళు కోపంతో ఎరుపెక్కాయి. తను చెప్పాలనుకున్నది వదిలేశాడు. కోపంతో ఊగిపోతూ, నిన్న కాక మొన్న కళ్ళు తెరిచిన వీడు ఇంత బరి తెగించి కనీస మర్యాద పాటించకుండా, యుక్తాయుక్త విచక్షణ లేకుండా కళ్ళు నెత్తికెక్కి గొర్రెల మందల్లాంటి జనం వీడి వెంట పిచ్చెక్కినట్టు పరిగెత్తడం ఎంత అహంకారం! మాటలు ఇలా దొర్లాయి. మధ్యాహ్నం భోజనం తర్వాత చిన్న కొనుకు తీశాడు జార్జ్. మెలకువ వచ్చాక ఒక్కసారి దుఃఖం ముంచుకొచ్చింది అతనికి. పేదలకి, వికలాంగులకి, శ్రమజీవులకి తను వాక్యాన్ని అందిస్తుంటే దేవుని సేవకులే శత్రుత్వం వహించి అడ్డుపడుతున్నారు. జార్జ్ సాయంత్రం థేమ్స్ నది దక్షిణాన కేన్సింగ్టన్ కామన్ మైదానంలో మాట్లాడతాడని అప్పటికే నగరం అంతా వాల్పోస్టర్లు అంటించారు. గాలివాటంగా జార్జ్ మాట్లాడాడు. అతని స్వరం దూరం వరకు స్పష్టంగా మారుమ్రోగింది. ఆ వారం అంతా లండన్ పూర్తిగా మేలుకొంది. పిన్నలు, పెద్దలు మురికిపేటల్లో, సారాయి దుకాణాల్లో కాలం గడిపే మనుషులు మూర్ఫీల్డ్ దగ్గరో కెన్సింగ్టన్ దగ్గరో కూడుకునేవారు. అప్పటిదాకా చర్చిల ఛాయల్లోకి వెళ్ళడానికి ధైర్యం చాలేది కాదు వీళ్ళకి. ఇదంతా చూసి చార్లెస్ వెస్లీ వ్యాఖ్యానించాడు, విట్ఫీల్డ్ని చర్చిలో నుండి వెలివేయించడం ద్వారా సైతానుకి ఏమాత్రం ప్రయోజనం చేకూరలేదు. ఎక్కడైనా ఇంట్లో ప్రసంగిస్తుంటే బయట అంతా జనంతో నిండిపోయేది. అంతకు ముందెన్నడూ ఎవరు అంత గొప్ప జనసమూహం కూడి రావడం చూడలేదు. దేవుడే అతని మైదానాల్లోకి ఎందుకు పంపిస్తున్నాడో జార్జ్కి అర్థం కాసాగింది. దేవుడే తనని మైదానాల్లోకి ఎందుకు పంపిస్తున్నాడో జార్జ్కి అర్థం కాసాగింది. వాక్యం అవసరం ఉన్న వాళ్ళంతా హాజరైతే ఏ ఇల్లు, ఏ వీధి చాలదు మరి. లండన్ పేదలు జార్జ్ విట్ఫీల్డ్ బోధనలను క్రియారూపంలో అనుసరించారు. చర్చిల్లోకి వెళ్లడానికి వీల్లేదు కాబట్టి జార్జియా అనాథ శరణాలయం నిధుల కోసం అతను వాళ్ళని అర్థించినప్పుడు బంగారు, వెండి నాణేలు, పెన్నీల వర్షం కురిసింది. ఒకవైపు అమెరికా అతన్ని పిలుస్తోంది. జూన్ 3వ తేదీన వీడ్కోలు ప్రసంగం చేశాడు జార్జ్. ఇదిగో, నేనిప్పుడు ఆత్మలో బంధించబడిన వాడనై పెన్సిల్వేనియా, వర్జీనియాల మీదుగా జార్జియా వెళ్తున్నాను. అక్కడ నాకు ఏమేమి జరుగుతుందో తెలియదు గాని బంధకములు, శ్రమలు నా కొరకు కాచుకుని ఉన్నవని పరిశుద్ధాత్మ సాక్ష్యమిచ్చుచున్నాడు అని పౌలు చెప్పిన మాటలు పలికాడు. అక్కడ కూడుకున్న జనమంతా బిగ్గరగా ఏడ్చారు. అక్కడ నుండి జార్జ్ బృందం ఓడ ఎక్కేదాకా వాళ్ళని అనుసరించాడు చార్లెస్ వెస్లీ. దారిలో బ్లాక్ హీత్ కొండ మీద ప్రసంగం ఏర్పాటు చేయబడింది. అక్కడికి చేరేసరికి లెక్కకు అందని జనం ఎదురు చూస్తున్నారు. 2 గంటల ప్రసంగానికి జనసమూహం కరిగి నీరయింది. వాళ్ళ అంగలార్పు జార్జ్ స్వరాన్ని వినిపించనీయకుండా చేసింది. ఆ తరువాత రోజున బ్లెండన్ హాల్ చేరుకున్న వారంతా జార్జ్ గుండెలు పిండినట్టయింది. తన మనసును దోచుకున్న బెట్టి అక్కడే ఉంది. అతనికైతే అక్కడే ఉండిపోవాలని ఉంది. కానీ సువార్తను ప్రకటించే భారం అతని మీద ఉంది. సాగిపోవాల్సిందే. ఆమెను పెళ్లి చేసుకోవాలన్న అభిలాషను వ్యక్తం చేయలేదు. ఇంకా ఓడ ఎక్కాల్సిన సమయం వచ్చినప్పుడు బ్లాక్ హీత్లో తుది ప్రసంగం చేశాడు జార్జ్. ఉన్నత కుటుంబీకులు తమ తమ బగ్గీల్లోనూ, పేద సాదలు కాలినడకన తమ ప్రియతమ ప్రసంగీకుడిని చివరిసారిగా చూడడం కోసం తరలివచ్చారు. బ్లెండన్ హాల్ దగ్గర ఉన్న బెక్స్లే ప్యారిష్ చర్చ్ పాస్టర్ గారు
జార్జ్ని ఫుల్పిట్ ఎక్కనీయరాదన్న శాసనానికి కుక్కకాటుకు చెప్పు దెబ్బగా అతన్ని ఫుల్పిట్ మెట్ల మీద నిలబడి ప్రసంగం చెయ్యవలసిందిగా ఆహ్వానించాడు. అక్కడ జార్జ్ చేసిన ప్రసంగం మరపురానిది. పరిశుద్ధాత్మను పొంది ఆ పవిత్రతని ఓ మనిషి తనలో అనుభవించవచ్చని తాను చెప్పినందుకు తనకి అతివాది, ఉన్మాది అని ముద్ర వేసిన పాస్టర్లను నిరసించడంతో ప్రసంగం మొదలుపెట్టాడు. అయితే క్రీస్తును ప్రకటించే సంతోషంలో తన ప్రత్యర్థుల్ని విమర్శించే మాట మర్చిపోయి ఉత్సాహం పుంజుకున్నాడు. క్రీస్తు నిన్న నేడు నిరంతరం ఒక్కటే. ఆయనే మార్గము, పునరుత్థానము, ఆయనే జీవము. ఆయన్ని నమ్మిన వాళ్ళు చనిపోయినా తిరిగి బ్రతుకుతారు. క్రీస్తుకు ఎక్కువ తక్కువ తేడా లేదు. ఘనులైనా అల్పులైనా, ధనికులైనా పేదలైనా, విశ్వాసంతో దీన మనస్సుతో ఎవరైనా ఆయన చెంతకు రావచ్చు. దోషులైన అన్నలారా, మిమ్మల్ని తన వెలలేని రక్తంతో కొన్న ప్రభువు మీద విశ్వాసముంచండి. మీరు గాయపరిచిన ఆయన వంక కన్నులెత్తండి. రక్తం చిందుతూ రొప్పుతూ మరణిస్తున్న ఆయన్ని తేరిపారా చూడండి. మిమ్మల్ని అందరినీ చేర్చుకోవడానికి ఆయన చాచిన చేతులను చూడండి. పశ్చాత్తప్తుడైన దొంగ అర్థించినట్లు ఆయన్ను అడగండి. నేడే నీవు నాతో కూడా పరదైసులో ఉందువు అని మీ మనస్సుతో అంటాడు ప్రభువు. అయితే ఈ ప్రసంగం చివరిది కాదు. ఇంగ్లాండ్లోనే ఇంకా ఎన్నో ప్రసంగాలకి నాంది మాత్రమే. ఎందుకంటే స్పెయిన్ దేశంలో యుద్ధ ప్రమాదం వల్ల ఓడలకి ప్రయాణాలకి అనుమతి ఇవ్వడం నిలుపు చేసింది ప్రభుత్వం. కొంతకాలం పాటు మళ్ళీ అమెరికా ప్రయాణం వాయిదా పడింది. దక్షిణ ఇంగ్లాండ్లో పర్యటించాడు జార్జ్. అటువైపు నుంచి బ్రిస్టల్లో జాన్ వెస్లీ విజయ వార్తలు అందుతున్నాయి. జార్జ్కి కొన్ని అవరోధాలు ఏర్పడినాయి పర్యటనలో. మొత్తానికి ఆగస్టు 15వ తేదీన అమెరికాకు ప్రయాణం కట్టే రోజుకి జార్జ్ విట్ఫీల్డ్ అంతవరకు మానవ చరిత్రలో మరెవరూ బోధించనంతమందికి వాక్యం బోధించాడు. జాన్ వెస్లీకి తనకు పొడజూపిన అభిప్రాయ భేదాల గురించి జార్జ్కు ఆందోళన పట్టుకుంది. రక్షించబోయే వాళ్ళని అనాది నుండి దేవుడు ముందే ఏర్పరచుకుని ఉన్నాడన్న సిద్ధాంతానికి వ్యతిరేకంగా జాన్ వెస్లీ చాలా ఖచ్చితమైన ప్రసంగాలు చేశాడు. జార్జ్ అనుచరులైతే ఈ సిద్ధాంతాన్ని బలపరుస్తున్నట్లుగా ఆయనకు అర్థమయ్యింది. ఇది దేవుని ఉచిత కృపకు వ్యతిరేకం అని ఆయన అభిప్రాయపడ్డాడు. జాన్ వెస్లీ క్రైస్తవ వేదాంత విద్యలో ఘటికుడు. పైగా జార్జ్కు ఆయనపై ఎనలేని అభిమానం. ఆయన అభిప్రాయాలను తేలికగా కొట్టివేసే సాహసం అతనికి లేదు. అందుకని ఓడ ప్రయాణమంతా తన క్యాబిన్లో ప్రశాంతంగా కూర్చుని తాను అంతవరకు బోధిస్తూ వచ్చిన సిద్ధాంతాలను మరొక్కసారి నిశితంగా చదివాడు. మెథడిస్ట్ ఉద్యమాన్ని వ్యతిరేకించే వాళ్ళు అతన్ని పామరుడని, వాక్యపఠనంలో ఆసక్తి లేనివాడని ఆరోపిస్తున్న సమయంలో అతడు సత్యాన్వేషణలో ఉన్నాడు. తన అంతరంగంలోకి మరోసారి తొంగి చూసుకున్నాడు. తన హృదయమంతా కుళ్ళు, అహంకారం నిండి ఉన్నాయి. తోటి పాపులకు బోధించడానికి తెగించిన ధైర్యానికి తానే ఆశ్చర్యపోయాడు. మళ్ళీ దేవుని వాక్యంలోకి తొంగి చూసి ఊహల కందని దేవుని ప్రేమకు ఆశ్చర్యంతో తల మొనకలైపోయాడు. ఇది కాక మరికొన్ని చికాకులు అతన్ని కలవరపరుస్తున్నాయి. జార్జ్ ప్రయాణం చేస్తున్న ఓడ పేరు ఎలిజబెత్. పెళ్లి చేసుకుంటే తాను కొన్ని మానసికమైన ఒత్తిడుల నుండి బయటపడి సువార్త సేవ ఇంకా స్వేచ్ఛగా చేయగలనేమోనని ఒక ఆలోచన. కానీ ఇది శారీరకమైన బంధకం అని మరొక వైపు. తాను సంచార సువార్థికుడిగా పనిచేయడానికి ఎన్నుకోబడ్డాడు. అదే సమయంలో అమెరికా ఖండపు మారుమూలలను అనాథాశ్రమం స్థాపించే పని కూడా తానే తీసుకున్నాడు.